జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మ, మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో 10వ అధ్యాయంలో 51 శ్లోకం చెప్పుకుంటున్నాం. దీంతో ఇవాళ మనకి శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందం అయిపోతుంది. తర్వాత 3 ప్రారంభిస్తాం. అయితే ఈ 1 అయిపోయిన తర్వాత మనకి ఒక స్కందానికి 3 నెలలు పడుతుంది. మనం ఈ రకంగా 20 నిమిషాల వరకు పెట్టుకున్నాం కనుక దాని ప్రకారంగా ఈరోజుతో 2 స్కందాలు అవుతాయి. మనం 3వ స్కందం కూడా ఈరోజు మొదలు పెట్టాలి. అంచేత ఆ కృష్ణ భగవాను యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా మీ అందరూ అనుకున్నందుకు మనం అందరూ కలిసి అనుసంధానం చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు కనుక ఇవాళ మనం ఈ ద్వితీయ స్కందంలో ఆఖరి శ్లోకం. సూత ఉవాచ రాజ్ఞా పరీక్షిత పృష్ణో యదవోచన్ మహాముని తద్వోభిదాస్యే శృణుత రాజ్ఞః ప్రశ్నానుసారతః. పరీక్షణ్ మహారాజు ప్రశ్నకు సమాధానముగా మహామునిచే వర్ణింపబడిన విషయములనే నేను ఇప్పుడు మీకు వివరించదను. సావధానముగా వానిని అవతరింపుడు. అడుగబడిన ఏ ప్రశ్నకైనాను ప్రామాణికతను ఉదహరించుచు సమాధానం వసగవలెను. అది బుద్ధిమంతులను సంతృప్తిపరచగలదు. న్యాయస్థానమందును ఆ పద్ధతి అనుసరించబడును. శ్రేష్ఠుడు న్యాయవాది తన దావాను బలపరుచుకుంటకు ఎక్కువ కష్టపడకుండా న్యాయస్థానం నుండి పూర్వపు తీర్పు నుండి రుజువు నొసగుచుండును. అది ఏ పరంపరా విధానము అని పిలువబడును. పండితులకు అధికారులు ఎటువంటి పరికమాలను వ్యాఖ్యానములు తయారు చేయకుండా దానిని అనుసరింతురు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణకారణం. బ్రహ్మ సంహిత 5:1 అన్నమాట. కనుక ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రతిదాని యందును తన హస్తమును కలిగి ఉన్న దేవదేవుడుకు శ్రీకృష్ణునికి మనమందరము లోబడి ఉందుముగాక. శ్రీమద్భాగవతము సర్వ ప్రశ్నలకు సమాధానము అను ద్వితీయ స్కందములోని 10వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ద్వితీయ స్కందము సమాప్తము. అమ్మా, మనం ఇప్పుడు 3వ అధ్యాయం ఎందుకంటే మనకి తృతీయ స్కందం మొదటి భాగం అన్నమాట. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. అంటే మనం మొదటి భాగానికి మళ్ళీ ఈ రోజునే మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. చేత చక్కగా అందరికీ మనకి ఈ రకమైన అవకాశం అంటే మరి అందరూ అనుకున్నట్టుగా అందరూ చేసుకుంటున్నాం కనుక ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన కటాక్షం అందరికీ కూడా ఉంటుంది. చేత మనం ఈ యొక్క శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 1లో అమ్మ ఏమిటి విదురుని ప్రశ్నలు. విదురు యొక్క ప్రశ్న అంట. శ్రీ సుఖ ఉవాచ ఏవమే తత్పురూరా పృష్టో మైత్రేయో భగవాన్ కిల క్షత్రావనం ప్రవిష్టేన త్యక్త్యా స్వగృహమృద్ధిమత్ అన్నారు. అమ్మా, సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. సమృద్ధవంతముకు తన గృహమును త్యజించి వనమును ప్రవేశించిన పిదప పరమభక్తులకు విదురుడు మహానుభావుడకు మైత్రేయ ఋషిని ఈ ప్రశ్నను అడిగి ఉండెను. యద్వా అయం మంత్రక్రుద్ధో భగవాన్ అఖిలేశ్వరః
పౌరవేంద్రగృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతం. పాండవులు నివాసగృహమును కూర్చి వేరుగా పరుగునేమున్నది. అఖిలేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు మీ మంత్రిగా వర్తించి ఉన్నాడు. తన స్వగృహమైనట్లుగా అతడు ఆ గృహమునకు ప్రవేశించడివాడు. దుర్యోధనుని గృహమును అతడు ఏమాత్రము లక్ష్య పెట్టలేదు. గౌడీయ సంప్రదాయపు అచింత్య భేదాభేదత్వము అనుసరించి దేవదేవుడుకు శ్రీకృష్ణుని ఇంద్రియములను సంతృప్తిపడుతున్నది ఏదైనను శ్రీకృష్ణుడే అగును. ఉదాహరణకు శ్రీ బృందావనధామము శ్రీకృష్ణునకు అభిన్నమై ఉన్నది. తద్ధామ బృందావనం. ఆ దేవదేవుడు అచ్చట తన ఆంతరంగిక శక్తి యొక్క దివ్యానందమును అనుభవించుటే అందులకు కారణము. అదే విధముగా పాండవుల గృహము సైతము అతనికి దివ్యానందకారకమై ఉండేను. శ్రీకృష్ణుడు ఆ గృహమును తన సొంతమైనదిగా భావించినని ఇచ్చట పేర్కొనబడినది. ఆ విధముగా పాండవుల గృహము బృందావనముతో సమానమై ఉన్నది. అటువంటి దివ్యానంద స్థానం విదురుడు త్యజించవలసినది కాదు. అనగా అతని గృహ పరిత్యాగ కారణము నిజమునకు కుటుంబ వైరము కానే కాదు. మైత్రేయ ఋషిని కలిసి దివ్యజ్ఞానము చర్చించుటకు విదురుడు దాని ద్వారా అవకాశము పొందెను. విదురుని వంటి సాధు పురుషునికి లౌకిక కలాపముల వలన కలిగని కలత నిస్సారమైనట్టిది. అయినను కొన్ని మార్లు అట్టి కలతలు ఉన్నతానుభూతి కొరకు అనుకూలములై ఉండును. కనుకనే మైత్రేయ ఋషిని కలుసుకొనుటకు విదుడు కుటుంబ వైరమును అనువుగా గైకొనెను. తర్వాత కుత్రక్షతుర్భగవత మైత్రేయానాథ సంగమః కదా వా సహ సంవాద ఏతద్వర్ణయ నః ప్రభో. సుఖదేవ గోస్వామితో రాజు ఇట్లు పలికెను. సాధు పురుషుడకు విదురుడు మహానుభావుడకు మైత్రేయముని ఇరువురి సమాగము మరియు వారి నడుమ సంవాదము ఎచ్చట ఎప్పుడు జరిగేను. హే ప్రభో, దీనిని నాకు దయతో వివరింపుడు అన్నారు. శౌనక ఋషి సూతగోత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చిన రీతిని గల శ్రీల సుఖదేవ గోత్వామి పరీక్ష మహారాజు ప్రశ్నలకు సమాధానం వసకెను. ఆ ఇరువురి మహాత్ముల నడుమ జరిగిన అర్థయుత సంవాదమును అవగతము చేసుకున్నట్టుకు రాజు మిగుల కుతూహలుడై ఉండెను. తద్యాల్పాదోదయస్తస్య విదురస్యామలాత్మనః తస్మిన్ వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః. సాధు పురుషుడుకు విదురుడు మహానుభావుడును శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు అయి ఉన్నాడు. తత్కారణమున అతడు మైత్రేయ ఋషిని అడిగిన ప్రశ్నలు ఉత్కృష్ట స్థితిలో నుండి పరమసార్థకములను మరియును విద్యద్గుణములచే ఆమోదితములను అయి ఉండవచ్చును. వివిధ తరగతులకు చెందిన జనుల నడుమ ప్రశ్నోత్తరములు వివిధ విలువలను కలిగి ఉండును. వ్యాపారమునందు వ్యాపారస్తులు కావించని విచారణలు ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా సార్థకములై ఉండునని ఊహింపజాలము. వివిధ తరగతుల జనుల ప్రశ్నోత్తరములను వారి క్షమతను అనుసరించి ఊహించవచ్చును. భగవద్గీత యందు సంవాదము శ్రీకృష్ణ భగవానుడు, దేవదేవుడు మరియు అర్జునుడు పరమభక్తుడు నడుమ జరిగి ఉండెను. అర్జునుని భగవానుడు తన భక్తునిగాను మిత్రునిగాను భగవద్గీత 4:3 అంగీకరించున్నాడు. తత్కారణమున ఆ సంవాదము భక్తియోగ విధానమునకు సంబంధించిన అంశముపైననే జరిగి ఉండవచ్చునని బుద్ధిమంతుడు ఎవరైనా ఊహించగలడు. వాస్తవమునకు భగవద్గీత అంతయు భక్తియోగ సిద్ధాంతముపైన ఆధారపడి ఉన్నది. కర్మ మరియు కర్మయోగమును భేదం కలదు. కర్మ అనేది కర్తచే ఫలభోగ నిమిత్త జరుపుడు నియమిత కార్యము కాగా, కర్మయోగం అనేది భగవాను ప్రీత్యర్థమై భక్తునిచే వనరింపబడు కార్యము. కర్మయోగము భక్తిపై భగవత్ప్రీతి ఆధారపడగా,
కర్మయనున్నది కర్త యొక్క ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి ఉండును. శ్రీమద్భాగవత కథనం ప్రకారము మనుషుడు వాస్తవముగా పరమోత్కృష్ట ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో విచారణ కావించుటకు సిద్ధపడినప్పుడే ప్రామాణికుడు గురువును దరిచేరవలనని ఉపదేశించబడినది. ఆధ్యాత్మిక విలువలందు ఏమాత్రము అభిరుచి లేనట్టు మనుషుడు ఏదియో మోజు కొరకు గురువును దరిచేరవలసిన అవసరము లేదు. శిష్యునిగా పరీక్షిత్ మహేంద్రుడు భగవద్విజ్ఞానము నేర్చుటయందు మిగుల జిజ్ఞాసువై ఉన్నాడు. ఆధ్యాత్మిక విజ్ఞానమును సుఖదేవ గోస్వామి ప్రామాణిక గురువై ఉన్నాడు. విదుర మైత్రేయులు చర్చించిన విషయములను నిక్తముగా పరమోత్కృష్టములని వారు ఎరుగుదురు. ఆ విధముగా పరీక్షిత్ మహారాజు ఆ విషయమును గురువు నుండి నేర్చుటకు మిగుల ఇష్టమును కలిగి ఉండెను. సూత ఉవాచ సైవేవ మృషివర్యోయం పృష్టో రాజ్ఞా పరీక్షిత ప్రత్యాహతం సుబాహు విప్రీతాత్మా శ్రూయతామితి. గోస్వామి ఇట్లు పలికెను. ఋషివర్యుడకు సుఖదేవ గోస్వామి మిగుల అనుభోజ్ఞుడు. అతడు పరీక్షిత్ మహారాజు పట్ల అతి ప్రసన్నుడయ్యను. ఆ విధముగా రాజుచే ప్రశ్నింపబడి అతడు ఈ విషయము శ్రద్ధతో ఆలకింపుము అని పలికెను. యథాతు రాజా స్వసుతాన సాధూన్ పుష్ణస్నధర్మేణ వినష్టదృష్టి భ్రాతుర్య విష్టస్య సుతాన్ విబంధూన్ ప్రవేశ్య లాక్ష భవనే దదాహ. తన నీతిరహితులకు పుత్రులను పోషించడానికి దుష్ట కోరికల ప్రభావమున ధృతరాష్ట్ర మహారాజు అంధుడయ్యను. ఆ విధముగా అతడు పితృవిహీనులకు తన సోదరుని సంతానమును అంటే పాండవులని దహించుటకు లాక్ష గృహమునకు నిప్పు పెట్టించాను. ధృతరాష్ట్రుడు పుట్టుక నుండి అంధుడు, కానీ తన నీతిరహితులకు పుత్రులను సమర్థించుటకు దుష్ట కర్మలను చేయుట అందరి అతని అంధత్వము కాయికముగు దృష్టిలోకము కన్నను అధికముగా నుండెను. కాయికముగు దృష్టిలోకము నందుని ఎన్నడను ఆధ్యాత్మిక పురోగతి ఎందు అడ్డుపరచదు. కానీ అతడు ఆధ్యాత్మికముగా గురుడివానైనప్పుడు కాయికముగా అన్నీ చక్కగా ఉన్నప్పటికీ ఆ గురుడితనము మాత్రము మానవ జీవన పురోగమన పదమునకు గొప్ప అపాయకరముగా హాని కలిగించగలదు. యదా సభాయాం కురుదేవదేవ్యాః కేశాభిమర్శం సుతకర్మగర్భ్యం నవారయమాచ రూపః స్నుషాయాః స్వాసైర్యరం చ కుచకుంకుమాని. దేవతుల్యుడు ధర్మరాజు యొక్క పత్ని ద్రౌపది కన్నీటితో ఆమె వక్షస్థలం పైన గల కుంకుమ కరిగిపోయినప్పటికీ కురులను పట్టి లాగుటైనటి తన తనయుని దుశ్శాసనుడు హేయముగు కార్యమును ఆ రాజు నివారింపలేదు. ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలంబస్య వనంగతస్య నయాచతో దార్శమయేన దాయం తమోజుషాణో యదదాత శత్రోః. అజాతశత్రువు ధర్మరాజు జోదమునందు అధర్మయుతముగా ఓడింపబడెను. కానీ సత్యవ్రతమును స్వీకరించున్న కారణమున అతడు అడవికెగెను. తదనంతర కాలమున అతడు తిరిగి వచ్చి తన ధర్మబద్ధముకు రాజ్యభాగమును తిరిగి అర్థించినప్పుడు మాయామోహితుడకు ధృతరాష్ట్రుడు అతని కోరికను తిరస్కరించెను. ధర్మరాజే తన తండ్రి రాజ్యమునకు న్యాయబద్ధముకు వారసుడు. కానీ దుర్యోధనాదిశుతులేడ గల పక్షపాతముతో ధృతరాష్ట్రుడు ధర్మజుని అంటే పెద్ద తండ్రి
తన సోదరుని పుత్రుల యాభత్తముకు రాజ్యభాగము హరించుటకు పలు విధములకు అధర్మ మార్గములను అవలంబించెను. చివరికి పాండవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు చొప్పున 5 ఊళ్ళను అడిగిరి. కానీ ఆ వంచకులతో అరియను తిరస్కరింపబడెను. ఆ సంఘటనే కురుక్షేత్రమునకు దారి తీసెను. అనగా కురుక్షేత్ర యుద్ధమున కౌరవుల చేతనే ప్రేరేపింపబడెను, కానీ పాండవులతో కాదు. క్షత్రియులుగా పాండవులకు సరి అయిన జీవనోపాధి కేవలము రాజ్యం నేనుడికే కానీ ఇతర వృత్తిని చేపట్టుటకు కాదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేదా వైశ్యుడు ఎట్టి పరిస్థితి ఎందును జీవనోపాధి కొరకై కొలువును అంగీకరింపబోడు. తర్వాత యదా చ పార్థ ప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగదకృష్ణః సదాని పుంసామృతాయనాని రాజోరుమేనే క్షతపుణ్యలేశః. అర్జునుని పంపున శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువుగా సభకేగెను. కొందరు భీష్ముని వంటి వారు ఆ దేవదేవుని వచనములను అమృతమైనట్లు శ్రవణము చేసినను పూర్వ పుణ్య కర్మల లేశమైనను లేని ఇతరులకు అవి ఆ విధంగా తోచలేదు. రాజు ధృతరాష్ట్రుడు లేదా దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవాను వచనములను గంభీరపూర్వకంగా గైకొనలేదు. సమస్త విశ్వమునకు ఆధ్యాత్మిక గురువుకు శ్రీకృష్ణ భగవానుడు దూత కార్యమును అంగీకరించి అర్జునునిచే నియుక్తుడై శాంతి రాయభారమును చేయ ధృతరాష్ట్రుని సభకేగెను. శ్రీకృష్ణుడు ఎల్లరికీ ప్రభువై ఉన్నాడు. అయినను అర్జునునికి దివ్యమిత్రుడైన కారణమా ఆ దేవదేవుడు అచ్చము సాధారణ మిత్రుని వలె దూతపాత్ర పోషణం చేయ ఆనందముతో అంగీకరించెను. విశుద్ధ భక్తులేడా ఆ దేవదేవుడు చూపడి నైజపు శోభ అది ఏ. అతడు సభాగ్రహమును చేరి శాంతి విషయమును గూర్చి పరుకగా భీష్ముడు మరియు ఇతర మహానాయకులు ఆ సందేశమును ఆస్వాదించిరి. ఆ శాంతి సందేశమును స్వయముగా భగవానుడే పలుకుట అందులకు కారణము. కానీ పూర్వ పుణ్య కర్మల ఫలములు నశించిన కారణమున దుర్యోధనుడు లేదా దుర్యోధనుని తండ్రి ధృతరాష్ట్రుడు ఆ సందేశమును గంభీరంగా కైకొనలేదు. పుణ్యకర్మల జమలైన మనుషులు తీరు ఈ రీతిగానే ఉండును. పూర్వ పుణ్య కర్మల ద్వారానే ఎవరైనాను దేశాధినేత కాగలరు. కానీ దుర్యోధనుడు మరియు అతని కూటమి వారి పుణ్య కర్మ ఫలముల క్రమముగా క్షీణించిన కారణమున రాజ్యమును పాండవుల హస్తగతము చేయనున్నట్లు వారి కర్మల నుండి నిరూపణమయ్యను. భగవత్ సందేశము సర్వదా భక్తులకు అమృత తుల్యమై ఉండును. కానీ భక్తి రైతులకు మాత్రము అది విరుద్ధముగా గోచరించును. ఆరోగ్యవంతులకు వానికి మిఠాయి తీయనయుండను. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారికి అది చేదుగా అనిపించును. యదోపహూతో భవనో ప్రవిష్టో మంత్రాయ పృష్టః కిల పూర్వజేన అదాహ తన్మంత్రదృశాం వరీయాన్ యన్మంత్రినో వైదురికం వదంతి. విచారణ నిమిత్తమై జ్యేష్ఠ సోదరునిచే ధృతరాష్ట్రుడు ఆహ్వానింపబడినప్పుడు విదురుడు రాజప్రసాదముకి ఉపయుక్తములకు ఉపదేశమును నొసగెను. అతని ఉపదేశము సర్వ విదితమును మరియు నిపుణులకు మంత్రులచే ఆమోదితమును అయ్యుండెను. రాజకీయ నీతి ఉపదేశములందు చక్కని మంత్రము నొసగుడకు నవీన కాలముందు చాణక్య పండితుని ప్రామాణికునిగా భావించినట్లు విదురుని రాజకీయ మంత్రణము మిగుల చతురమైనదిగా తెలియబడును. అజాతశత్రో ప్రతియచ్చదాయం ప్రతిక్షతో దుర్విషహం తవాగః సానుజో యత్ర భృగోదరాహి స్వసందృషా యత్వమలం బిభేషి. విదురుడు పలికెను, అజాత శత్రువును
నీ అపరాధముల కారణమున లెక్కలేని కష్టములను వహించుతున్న వాడును ధర్మరాజునకు న్యాయమైన భాగమును తిరిగి ఇచ్చివేయము. అతడు తన సోదరులను కూడి వేచి ఉన్నాడు. పాము వలె తీవ్రముగా పొసగొట్టడి పగలు బట్టిన భీముడు వారి యందున్నాడు. నిక్కముగా నీవు అతనిని గూర్చి భీతుడవై ఉన్నావు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, మనం ఇవాళ శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 1లో 11వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. అంచేత తర్వాత కొంచెం, ఎందుకంటే మనకి ఒక స్కందానికి 3 నెలలు, 2 స్కందాలకు 6 నెలలు, ఇది 3వ స్కందం మొదలుపెట్టాం. తర్వాత ఆ కృష్ణ భగవాన్ యొక్క కృపా కటాక్షాలతో అందరూ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చిన్న గ్యాప్ ఇచ్చి 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. అంచేత ఆ కృష్ణం వందే జగద్గురుం పరిపూర్ణ కటాక్షంతో సర్వే జనా సుఖినో భవంతు. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.